హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనము సేక్ మేట్ గురించి తెలుసుకుందాము. సేక్ మేట్ అనేది పాలకు రీప్లేస్మెంట్గా ఇది వాడవచ్చండి. మనము వెయిట్ లాస్ కావాలి, వెయిట్ గెయిన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ సేక్ మేట్ తీసుకోవడం వలన మన వెయిట్ లాస్ ఈజీగా జరుగుతుంది. ఈ సేక్ మేట్లో విటమిన్ డి అనేది ఉంటుంది. మినరల్స్లోకి వస్తే మనకు కాల్షియము, ప్రోటీను దీంట్లో దొరుకుతుందండి. ఇది తీసుకోవడం వలన వెయిట్ లాస్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు కొందరు వెయిట్ లాస్లో ఉన్నప్పుడు గేదె పాలు కానీ, ప్యాకెట్ పాలు కానీ, ఆవు పాలు కానీ ఇలా యూజ్ చేస్తుంటారు. అలా యూజ్ చేయడం వల్ల మనకు వెయిట్ లాస్ అనేది స్లోగా ఉంటుంది. మనము ఎవరైనా సరే వెయిట్ లాస్లో ఉన్నప్పుడు 2 స్పూను షేక్ మిట్, 3 స్పూను ఫార్ములా 1 ఇది అనేది కామన్ అండి. కాకపోతే ప్రోటీన్ అనేది మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ హైట్ను వెయిట్ను బట్టి ప్రోటీన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మీ కోచ్ ఎలా చెప్తారో అలా మీరు ప్రోటీన్ అనేది తీసుకోవాలండి. ఎవరైనా సరే చిన్నపిల్లలకు డైనోసెక్ ఇస్తున్నారు. డైనోసెక్తో పాటు షేక్ మేట్ ఇవ్వటం వల్ల అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ డైనోసెక్తో పాటు షేక్ మేట్ అనేది ఇవ్వటం వల్ల షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ షేక్ మేట్తో పాయసం చేశానండి. ఆ వీడియో కూడా తొందరగా పోస్ట్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. నేను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు నాకు ఎప్పుడన్నా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు నేనేం చేస్తానంటే చెప్పాలా, ఒక స్పూను షేక్ మేట్ తినేదాన్ని అండి. అప్పుడు నాకు క్రేవింగ్స్ అనేది తగ్గిపోయేది. అలా వాడటం వల్ల అనేది నాకు స్వీట్ తినాలి అనేది అనిపించేది కాదండి. నా వెయిట్ లాస్ జర్నీ నేనైతే ఇలాగే చేశానండి. కానీ మీరు కూడా వెయిట్ లాస్ కావాలి, మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ కావాలి, హెర్బల్ న్యూట్రిషన్ కావాలి అంటే కాల్ చేయండి. మీకు ఎవరికైనా సరే తెలుగు రాదు, మాకు హిందీలో గైడెన్స్ ఇస్తారంటే తప్పకుండా ఇస్తానండి. నేను ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను. మీకు ఎవరికైనా తెలుగు రాదు, హిందీలో గైడెన్స్ కావాలంటే నేను తప్పకుండా మీకు గైడ్ చేస్తానండి. కాకపోతే మీరు న్యూట్రిషన్ వాడాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా సరే అండి, మీకు ఈ ప్రోడక్ట్ అది హోమ్ డెలివరీ వస్తుంది. హోమ్ డెలివరీ వచ్చినప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు నేను మొత్తం డైట్ ప్లాన్ అనేది మీకు చెప్తానండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.